ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థులు అసభ్యకరమైన డాన్సులు చేయాలంటూ సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. డాన్స్ రాదు అన్న వారిని అబ్బాయిల దగ్గరికి వెళ్లి డాన్స్ నేర్చుకోవాలని ఇబ్బంది పెట్టారు. దీనిపై వైస్ ఛాన్సలర్ చర్యలు చేపట్టారు. 5 సీనియర్ విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో ర్యాగింగ్ కలకలం రేపింది. జూనియర్ విద్యార్థినులు అసభ్యకరమైన డాన్సులు చేయాలంటూ సీనియర్ విద్యార్థినులు ర్యాగింగ్కు పాల్పడ్డారు. డాన్స్ రాదు అన్న వారిని అబ్బాయిల దగ్గరికి వెళ్లి డాన్స్ నేర్చుకోవాలని ఇబ్బంది పెట్టారు. దీనిపై వైస్ ఛాన్సలర్ చర్యలు చేపట్టారు. 5 సీనియర్ విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ నాయుడు అందిస్తారు. నాయుడు, చెప్పండి. ఏమన్నారు చూడొచ్చు, పూర్తిగా ఆంధ్ర యూనివర్సిటీ అనేది దేశంలోనే ప్రతిష్టాత్మకంగా యూనివర్సిటీ. ఎందుకంటే ఈ యూనివర్సిటీలో చాలామంది విద్యార్థులు చదువుకుంటారు. అలాగే మన స్టూడెంట్సే కాకుండా విదేశాల నుంచి సైతం ఇక్కడ ఈ యూనివర్సిటీలో చదువుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. అలాంటి యూనివర్సిటీ ఎంతో క్రమశిక్షణతో కూడిన యూనివర్సిటీగా చాలామందికి పేరు కావచ్చు. అదే పేరు ప్రఖ్యాతులు కూడా ఉన్న యూనివర్సిటీలో పూర్తిగా ర్యాగింగ్ అనేది కలకలం రేగిందని చెప్పొచ్చు. 4 రోజుల క్రితం ఏదైతే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ ప్రాంతంలో ఉన్నో పూర్తిగా ఆర్కిటెక్చర్ డిపార్ట్మెంట్లో ఈ ర్యాగింగ్ జరగడంతో పూర్తిగా ఇది బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే వీసీ స్పందించి పూర్తిగా తూతు మంత్రంగా 15 రోజుల పాటు 5 సస్పెండ్ చేయడం జరిగింది. పూర్తిగా సీనియర్ ఎక్కడైనా అబ్బాయిలే ర్యాగింగ్ చేస్తుంటారు, కానీ ఇక్కడ మాత్రం చూస్తే అమ్మాయిలే జూనియర్ అమ్మాయిలు సీనియర్ అమ్మాయిలు అయితే ర్యాగింగ్ చేయడం జరిగింది. అది హాస్టల్ రూమ్లో అసభ్యకరంగా డ్యాన్సులు వేయాలంటూ వీళ్ళు బలవంతం పెట్టడంతో పూర్తిగా మాకు రాదని కూడా జూనియర్ అమ్మాయిలు చెప్పారు. అయితే అబ్బాయిల దగ్గరికి వెళ్ళి మరీ నేర్చుకోనని చెప్పి హాస్టల్ రూముల్లో వీళ్ళు డ్యాన్సులు వేయాలని ఇలా డిమాండ్ చేస్తుండడంతో పూర్తిగా చాలా ఇబ్బందులు పెట్టడంతో పూర్తిగా అయితే ఈ విషయం బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో వీళ్ళు ఈ విషయం వీసీ దగ్గర వరకు వెళ్ళడంతో పూర్తిగా ఆయన ఈ 5 సస్పెండ్ చేయడం జరిగింది. తూతు మంత్రంగానే సస్పెండ్ చేశారు. అయితే పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టలేదు. ఎందుకంటే పూర్తిగా ఇక్కడ ఏమాత్రం చర్యలు చేపట్టినా విద్యార్థుల భవిష్యత్తు ఏమవుతుందని మరోపక్క తల్లిదండ్రుల ఒక ఆందోళనకరమైన వాతావరణం నెలకొంది. ఏదైనా బట్టి కూడా యూనివర్సిటీలో ర్యాగింగ్ అనేది కరెక్ట్ కాదని ఇప్పటికీ విద్యార్థి సంఘాలు కూడా మండిపడుతున్నాయి. మరోపక్క పూర్తిగా ర్యాగింగ్ వద్దు, చదివే ముద్దంటూ గత కొంతకాలంగా అవగాహన కార్యక్రమాలు విద్యార్థి సంఘాలు చేస్తున్నా పూర్తిగా అక్కడక్కడ కొన్ని చోట్ల ఈ ర్యాగింగ్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనం ఆంధ్ర యూనివర్సిటీ అంటే ఎక్కడ మచ్చలేని యూనివర్సిటీ. అలాంటి యూనివర్సిటీని భ్రష్టు పట్టించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు కరెక్ట్ కాదని ఇప్పటికే విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. మరోపక్క వీసీ కూడా చాలా ఎవరైనా ఇలాంటి ర్యాగింగ్లకు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ పూర్తిగా చర్యలు తప్పమని వాళ్ళని హెచ్చరిస్తున్న పరిస్థితి. అయితే ఈ విషయం పూర్తి స్థాయిలో బయటకు కూడా రాలేదు. ఎందుకంటే ఎక్కడైనా బయటకు వచ్చిందంటే యూనివర్సిటీ పేరు ప్రఖ్యాతులు అంతా బయటకు పోతాయి. చాలామంది విద్యార్థులు ఈ యూనివర్సిటీలో చదువుకొని ఉన్నత స్థానాలకు వెళ్తున్నారు. అలాంటి యూనివర్సిటీకి ఇలాంటి మచ్చ తెచ్చే కార్యక్రమాలు చేయకూడదు. ప్రతి ఒక్కరూ చదువుకొని బాగా ఉద్యోగం ఉన్నత స్థానంలోకి వెళ్ళాలనే ప్రతి ఒక్కరు కోరిక. అలాగే తల్లిదండ్రులు కూడా ఆంధ్ర యూనివర్సిటీ అంటే చాలా మంచి యూనివర్సిటీ, ఎందుకంటే తప్పకుండా ఇక్కడ ఉద్యోగం కూడా వస్తుందని ఒక నమ్మకం. అలాగే యూనివర్సిటీ అంతా ఆహ్లాదకరమైన వాతావరణం. యూనివర్సిటీ ఎప్పుడు టీచర్లు కానీ విద్యార్థులు కానీ అంతా అర్థం చేసుకుని ఒక స్వచ్ఛమైన వాతావరణం కలిగి ఉంటుంది యూనివర్సిటీ. కాబట్టి చాలామంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవ్వడానికి ప్రధాన కారణం. అలాంటిది ఇప్పుడు ఈ ర్యాగింగ్ బయటికి రావడంతో పూర్తిగా ఒక ఆందోళనకరమైన వాతావరణం విద్యార్థుల్లో నెలకొంది. అలాగే మరోపక్క తల్లిదండ్రులు కూడా నెలకొంది. దీన్ని ఇక్కడే భూస్థాపితం చేయాలని యూనివర్సిటీ అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. సీసీ కూడా దీనిపై వీసీ వైస్ ఛాన్సలర్ కూడా చాలా సీరియస్గా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఏమన్నారు? థ్యాంక్ యూ నాయుడు.